ధర్ని ఈరోజు చికెన్ తిన్నాను అనిపిస్తుంది, తెచ్చేదా? ప్రశు నువ్వేనా ఈ మాట అంటోంది? ఏంది ధర్ని నువ్వు 2 కేజీలు తెచ్చేదా? వద్దు ప్రశు, వేస్ట్ అవుతుంది. 1 కేజీ తీసుకురా చాలు. సరే ధర్ని. అన్నా 1 కేజీ చికెన్ ఇచ్చేయండి. సరేనా ధర్ని ఇద్దు. ఏం చేస్తున్నావు శిశిరా? త్వరగా రాయి, మన ఇంట్లో చికెన్. ధర్ని ఇంకా ఎంతసేపు? ప్రశు 5 మినిట్స్. ఏందబ్బా ఎక్కువస్తుంది. అమ్మ ధరణి, రండి ఆంటీ కూర్చోండి. కొంచెం కూర వేసేమంగా అవ్వలేదు. మేము చికెన్ తెచ్చుకున్నప్పుడే వస్తారు. ధరణి మనకి చిన్న గిన్నెలు వేసి. అయ్యో ఫ్రెష్ నేను తెచ్చుకున్నాలే, మళ్ళీ ఎందుకు అంత చిన్నది ఎందుకు? డేక్ష తెచ్చుకోనండి. డేక్ష అమ్మ చికెన్ తెచ్చుకున్నప్పుడే అందరూ వస్తారు. త్వరగా అన్నం పెట్టి మళ్ళీ ఎవరెవరు వస్తారో? రెడీ ప్రశు 2 మినిట్స్. ఇంకెంతసేపు? ధర్ని అక్క, ఇంకా నేను చికెన్ తిన్నట్టే. చెప్పు ఛాయ. మమ్మీ చెప్పింది కొంచెం కర్రీ వేసేయాలంట. మా ఇంట్లో రసం చేసినప్పుడు ఎవరు రారు, పప్పు చేసినప్పుడు ఎవరు రారు, కానీ చికెన్ చేసినప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా రా ప్రశు తిందాము. ధర్ని త్వరగా రా. వస్తున్నా. నరికి పెడద్దాం. ధర్ని అక్క, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మా ఇంట్లో కూర లేదు పాప, రసంలో తింటాను. కసిసిరా. అయ్యో అన్న, మా అమ్మ ప్రసాదం ఇవ్వమని పంపింది. ప్రసాదమా? ధర్ని బై మిస్టేక్ సాంబార్ తెచ్చినట్టున్నావు. అయ్యో ప్రశు మర్చిపోయి అంత పక్కింటోళ్ళకి వేసి ఇచ్చేసా. నీ అవ్వ అంత పక్కింటోళ్ళకి వేసి మేమే తినాలి. నీ అవ్వ. ఇంట్లో ఉండి ఉండి బోరు కొడతాను శిశిరా. ట్రిప్ పోదామా? ధరణి అబ్బా చెప్పు ప్రశు. మనం ట్రిప్ పోదామా? మా బంగారమే. 2 మినిట్స్ లో వస్తా ప్రశు. ప్రశు నేను రెడీ. సరే వెళ్దామా? ప్రశు ఎక్కడికి ప్రశు? గోవానా, మున్నారా, మాల్దీవ్సా, లడక్క? అబ్బా చెప్తాలే పదా, టైం అవుతుంది. ప్రశు నేను 10 సారీసే పెట్టుకున్నా, సరిపోతాయో లేదు? ఇంకో 10 చీరలు తెచ్చుకోబో ధరణి, ఎందుకని మంచిది. ప్రశు ఇప్పుడైనా చెప్పు. అబ్బా కార్ ఎక్కి చెప్తా. ప్రశు ఇప్పుడన్నా చెప్పు ఎక్కడికో? ఎక్కడికే? మీ అమ్మోళ్ళ ఇంటికి. అమ్మోళ్ళ ఇంటికా? ట్రిప్ అంటివి? అదే ట్రిప్ సాల్దా? సరే ఆపు. ధరణి ధరణి రండే పోదాము. నువ్వే పో ట్రిప్ కి. ప్రశు మన ఇంటికి చెల్లొస్తుందంట, పోయి ఏమని తీసుకుని రాపోండి. అయ్యో ఏంది ధరణి ఇంత లేట్ గా చెప్తావు? పోయి కూరగాయలు తీసుకురాపోండి. కూరగాయలు ఎంత చీప్ గా? చికెనా మటనా? అబ్బా మీ చెల్లి మీద ఎంత ప్రేమ అండి మీకి. వస్తానేది మీ చెల్లి కాదా? కాదు. వద్దు. మా డాడీ ఎంత మంచోడో. ఇందా ఇది కలా, మా డాడీ మంచోడు చెడ్డోడు. ఈ నెల అన్ని ఖర్చులు పోను, మిగిలింది 2000. నాకు తెలియదు ప్రశు, నువ్వేమన్నా చేసుకో, నాకు పట్టు చీర నగలు కావాల్సిందే. అట్లయితే నేను బ్యాంక్ అన్నం వేయాల్సిందే. ఎందుకే నీకు 500? తీసుకుంటా డాడీ. ఇందా ఎందుకు ఇవన్నీ? ఇది స్క్రూ లిప్పేకి, ఇది వైర్ కట్ చేసేకి, ఇది గోడ పగలగొట్టేకి. ఇప్పుడు ఎవరు కూడా పగలగొట్టాలా? నువ్వేగా బ్యాంక్ కన్న వేయాలన్నావు, వెళ్ళి వేసాపో. నీ అవ్వ నేను ఆడమైనా పర్లేదు, నీకు బంగారు పడి చీర ఉంటే చాలు కదా. ఇప్పుడు మా ఎక్కేందుకు వస్తుంది? బాగున్నావా ధరణి? బాగున్నావు వదినా. బాగున్నావా తమ్ముడే? ఇప్పటి వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావుగా బతుకు బస్ స్టాండ్. బాగున్నాక్క. చీర చాలా బాగుంది వదినా. ఈ చీరేముందిలే ధరణి, చాలా చీప్. అవునా? ఎంత వదినా? 2 లక్షలు అంతే.
లక్షలా? చైన్ ఎంత వదినా? 10 లక్షలు అంతే ధరణి. ఏ అక్కైనా తమ్ముని కాపురం బాగుండాలనుకుంటది, కానీ మా అక్క కూల్చేకే వచ్చింది. ధరణి మా అక్క పాపం అలసిపోయి ఉంటది, పోయి కాఫీ తాపో. అక్క బాగున్నాడా? బావ ఫారిన్ లో ఉన్నాడు. ఎక్కడున్నాడు అని అడగల, బాగున్నాడా అని అడగా. బాగున్నాడులే. కాఫీ తీసుకోండి. అయ్యో ధరణి, నేను ఫిల్టర్ కాఫీ తప్ప నార్మల్ కాఫీ తాగను. ఇట్లాంటి తినను సిసిరా, ఓన్లీ ఫారిన్. అక్క బిల్డప్ చేస్తుంది, ఇప్పుడు ఇస్తా చూడు. రెండు దినా భోంచేద్దాం. తిందాంపా. ధరణి నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా? ఏమైంది ప్రశు? చీప్ గా మన ఇంట్లో తింటదా? 5 స్టార్ హోటల్లోనే తినేది కదక్క. తమ్ముడు మీ అక్కకి హైదరాబాద్ బిర్యానీ కావాలంట. సరే నీకు డబ్బులు ఇచ్చాగా, దాంతో ఆర్డర్ పెట్టబో. అవి నిన్ననే అయిపోయాయి. ఏంది 2000 అప్పుడే అయిపోయా? నీ అవ్వ వదిలితే నన్ను కూడా తినేస్తారు కదే. కదా బావ ఎప్పుడు వస్తాడు? బావా క్యాంప్ వెళ్ళాడు తమ్ముడు, రావడం కొన్ని నెలలు పట్టుద్ది. నెల? ఇంకో నెల ఉంటే నేను ఇల్లు అమ్ముకోవాల్సిందే. ధరణి మా అక్క వచ్చినప్పుడు నుండి ఖర్చు ఎక్కువైపోతుంది, ఎట్లా? సర్లే, ఆ డబ్బులతో నీకు గోల్డ్ చైన్ తీద్దాం అనుకుంటే. గోల్డ్ చైనా? ప్రశు డబ్బులన్నీ మీ అక్కకే అయిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రశు పక్కింటి దగ్గరికి గొంతు కోసి నగలు ఎత్తుకుపోయినారంట. అయినా మన ఇంట్లో బంగారం ఏం లేదు. అదేంటి ప్రశు అలా అంటావు? వదిన దగ్గర అన్ని నగలు ఉన్నాయిగా. తమ్ముడు మన ఇంటికి పోదాం పదరా, నాకు భయంగా ఉంది. అక్క నువ్వు స్ట్రాంగే. కన్నం పెడితే పోదాం పదరా. ధరణి నీకు కొంచెం కూడా తెలియలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొంగలు పడతారు, అందుకే ఈ చిన్నిళ్ళు కదక్క. తమ్ముడు నీకోటి తెలుసా? ఒకప్పుడు అనంతపురం అంతా మీ బావదే. వాటర్ తీసుకో. రేంజ్ ఏంది? నువ్వు తెచ్చిండే గ్లాస్ ఏంది? పోయి 20 గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నాబో. మా తమ్ముడు ఏంది ఓవరాక్షన్ చేస్తున్నాడు? ధరణి గ్లాస్ ఎక్కడికి? ప్రశు మనం వాడిండే గ్లాస్ మా అక్క మళ్ళీ వాడుతుందా? మా అక్క రిచ్ కదక్క. మేము రిచ్. మరి గ్లాసు పోయి బ్యాగ్ లో పెట్టుకో. సిసిరా అక్క రేంజ్ కి చీప్ గా 10 రూపాయలు అడతావా? 1000 రూపాయలు తీసుకో సిసిరా, మా అక్క రిచ్ కదక్క. అవును తమ్ముడు, నేను రిచ్. ఎక్కడ సిసిరా? చాక్లెట్ ఎంత? 10 రూపీసా? వెండి ప్లేటే. ఏంది ధరణి నువ్వు? మనం వాడిండే ప్లేట్ మా అక్క మళ్ళీ వాడుతుందా? మా అక్క రిచ్ కదక్క. పోయి మనం బ్యాగ్ లో పెట్టుకో. తమ్ముడు రిచ్ రిచ్ అని అన్ని దోచుకుంటున్నాడు. తప్పేంది ధరణి? తప్పు చిన్నప్పుడు మా నాన్న దగ్గర ఆస్తి మొత్తం దొబ్బేసింది తెలుసా? అదే ఆస్తి ఉండింటి నీకు పెద్ద ఉద్యానం చేయించిండేవాడిని. నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తమ్ముడు రిచ్ రిచ్ అని నన్ను గుర్రం చేస్తున్నాడు, ఇప్పటి నుండి తగ్గేదేలే. అక్క ఆకలేస్తుంది, బయట బిర్యానీ తినేద్దామా? ఎందుకులే తమ్ముడు, డబుల్ బొక్క. అక్క నువ్వు రిచ్ బొక్క పొరపో. మన అవతారం ఎత్తాల్సిందే. పదానికి స్నానం చేపిస్తా. ఓయ్ ఎవరే నువ్వు? ప్రశునా? స్వామి ఎవరు స్వామి నువ్వు? మూర్ఖురాలా, నేనెవరో తెలియదా? వదినా నడుము స్వామి వచ్చి దండం పెట్టు. ఓం నడుములస్కో బుడుంగుస్కో. స్వామి మా ఇంటికి ఎందుకు రావాలనిపించింది స్వామి? పక్కింటి పోతే ఎగిరెగిరి తంతారు కాబట్టి. చుట్టుపక్కల పెద్ద గొర్రె ఎవరంటే
అది పెద్ద భక్తురాలు ఎవరంటే నా దృష్టి మిమ్మల్నే చూపించింది తల్లి. స్వామి ఎప్పుడో పెళ్లి చూపులప్పుడు చూసే స్వామి, మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇచ్చారు. అంతా మీ వదిన చేసుకున్న అదృష్టం తల్లి. స్వామి దక్షిణ తీసుకోండి స్వామి. వద్దు తల్లి. ఓం లడుం లస్కో బుడుం బుస్కో. స్వామి మళ్ళీ నిమ్మకాయేనా? బడ్జెట్ ప్రాబ్లం. ఈ నిమ్మకాయని మీ తమ్ముతో తాగించు తల్లి, నీకంతా మంచిగా జరుగుతుంది. ఇక సెలవు తల్లి. స్వామి ఎంత మంచివారో, డబ్బులే తీసుకోలేదు. లెమన్ జ్యూస్ తాగురా. వద్దకా. తాగురా, నువ్వేమడిగినా ఇస్తా. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాన్రా. అయితే 10,000 డబ్బులు. ఎట్లుంది నా స్కెచ్? 2,000 పోయేది, మా తమ్ముడు 10,000 దొబ్బేశాడు, దొంగ తెచ్చినోడు. డాడీ అదే బుగా పచ్చస్లో నేనున్నా. ముందు దీపా పచ్చస్లో నేనున్నా. మళ్ళీ పెళ్లి ఫోటోస్ లో ఎందుకు లేను? ఫస్ట్ హోంవర్క్ రాయబో. ఎందుకో చెప్పు. నింబే బ్లాస్ట్ లా లోడింగ్. ఓం లడుం లస్కో బుడుం బుస్కో. అక్క అబ్బా ఏంద్ర నువ్వు పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావు? ఎవరికక్క? లడుం లస్కో బాబాకరా. ఏం లస్కో? లడుం లస్కో స్వామిరా. అక్క దొంగ బాబాలు ఉంటారు, నమ్మద్దక్క. కళ్ళు పోతేరమ్మా. లడుం లస్కో స్వామి అంటే చంపలేసుకో. ఇట్లా పిలిస్తే రావా స్వామి? లడుం లస్కో స్వామి రా రా. లడుం లస్కో స్వామి రా రా. ఎందుకు తల్లి కుక్కలాగా మురుగుతున్నావు? స్వామి స్వామి వచ్చినావా? స్వామి వచ్చినావా? స్వామి స్వామి వచ్చినావా? ఎందుకు తల్లి నన్ను స్మరిస్తున్నావు? స్వామి నాది చిన్న కోరిక స్వామి. అదేంటో చెప్పు తల్లి. స్వామి ఈ దేశంలో ఉన్న డబ్బు నగలు నాకు కావాలి స్వామి, నాకు కావాలి. అదే డబ్బు ఉంటే నేను ఈ గెటప్ ఎందుకు అసలు చెప్పు. ఎందుకు తల్లి పిశాచిలాగా తయారయ్యావు? నాకు కావాలి స్వామి, నాకు కావాలి. దీనికోసం ఒక హోమం చేయాల్సి ఉంటుంది తల్లి. చేసేయండి స్వామి, చేసేయండి. తల్లి ఈ హోమం చేసేటప్పుడు ఎటువంటి భంగం కలగకూడదు తల్లి, కలగకూడదు. హోమం జరిపించడానికి కొంచెం డబ్బు ఇక్కడ పెట్టు తల్లి. స్వామి డబ్బులు ఎందుకు స్వామి? అది ఇప్పుడు పెద్ద చేప పడాలంటే చిన్న చేప ఎరేయాలి కదా, అందుకు. సరే స్వామి. ఓం లడుం లస్కో బుడుం బుస్కో. ఓం లడుం లస్కో బుడుం బుస్కో. వదినా వదినా, వంకాయ కూర చేయాలా బెండకాయ కూర చేయాలా? ఏదో చేపుదర్ని. సరే వదినా. స్వామి భంగం కలిగించావు తల్లి, వెళ్ళి డబ్బు తీసుకురాబో. ఓం దిం డం డం అత్త ఫీస్ ఎక్కడున్నాయి అత్త? అడుంటాయి తిని పోసేసిరా. స్వామి ఇంట్లో డబ్బులు లేవు స్వామి. సరే తల్లి, అమావాస్య నాడు డబ్బులతో సిద్ధంగా ఉండు, వస్తా. అన్నా చెప్తాముడు కింగ్ ఫిషర్ అన్న కోట కాదన్నా. మరి మ్యాన్షన్ వస్తా మ్యాజిక్ మూమెంట్సా? అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏ దొంగ, నాకు తెలిసిలే 8 PM కదా. మరి ఏం కావాలా మీకు? అన్నా ఇది బాగా చూడండి. చూసినా, ఇది 100 రూపాయల నోటు. 2 రోజుల క్రితం ఈ నోట్ మీ షాప్ కు వచ్చింది, ఇప్పుడు ఎక్కడుందన్నా? ఇలాంటి నోట్లు రోజుకి 100 వస్తాయి. ఆ 100లో ఈ 100 ఎట్లా కనిపెట్టింది నీ బొంద? సార్ బాగా చూడండి, గాంధీ తాత ఉన్నాడు, అద్దాలు కూడా వేసుకున్నాడు. బాబు కొంచెం ఇట్లా రామ్మా. అన్ని నోట్లకి గాంధీ తాతే ఉంటాడు రా, చెప్పా. అన్నా ఈ నోట్ చూసినారా? లేదు బాబు. అన్నా ఈ నోట్ చూసారా? అక్క ఈ నోట్ చూసినారా? లేదు బాబు. అన్నా ఈ నోట్ చూసారా? చూసినాను. ఎక్కడుందన్నా? ఇదే కదన్నా. నా ఇది కాదన్నా. 2 ఒకటే కదరా పాడకావు. ఇంతకీ ఆ నోట్ ఎక్కడ పోయింటదిరా? ఏమోరా, ఇంక నా వల్ల కాదు, నువ్వే తుక్కో. రే నువ్వు లేకున్నా ఎలా రా? నాటుకోడిని పట్టుకున్నంత ఈజీగా పట్టుకుంటా అన్నావు కదా, పట్టుకోపో. రే అట్లా అనుకురా. ఇక ఆ నోటి అనంతపురం దాటి అట్లా మదనపల్లి దాటి అట్లా యాడికి పోయిందో. రే
నా డబ్బులు దొబ్బేయడానికి ప్లాన్ వేస్తున్నారు. డబ్బులు దొబ్బేయడానికి ప్లాన్ వేస్తున్నారా? లేదన్నా, నీ నోట్ల సాగుకు వచ్చిందిరా. రే రే ప్లీజ్ చెప్పండి. ఏందబ్బా అక్క, ఏం ఆలోచిస్తున్నావు అక్క అంతగా? ఏం లేదు తమ్ముడు, నా డబ్బులు 50,000 పోయినాయిరా. అబ్బా ఎక్కడ పెట్టినావో సరిగా గుర్తు తెచ్చుకో అక్క. హోమానికి భంగం కలిగి డబ్బులు పోయినాయిరా. నువ్వు మారవక్క. రేయ్ లడుములస్కో స్వామి తప్పేం లేదురా. మమ్మీ మన ఇంటికి పోతారా మమ్మీ? బోర్ కొడుతుంది. ప్రశు మీ అక్కది 1 రూపాయి వద్దు ప్రశు, మనం కష్టపడి సంపాదించుకుందాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ దేశంలో ఉన్న బంగారం అంతా నాకే కావాలి. చూసావా, ఇట్లే వదిలేసి మా అక్క పిచ్చిదైపోతాడు. ఇప్పుడు ఎలా ప్రశు? ఈ రోజు అమావాస్య, పూజకి ఎటువంటి భంగం కలగకూడదు. నా గెస్ కరెక్ట్ అయితే పూజ కట్టమని బయటకు పంపిస్తాడు చూడు. తమ్ముడు కొత్త మూవీ వచ్చిందంట, పోయేసిరండ్రా. నా దగ్గర డబ్బులు లేవక్క. నేనిస్తాను తమ్ముడు. సరిపోతా అక్క. నా డబ్బులన్నీ దొబ్బేస్తున్నాడు దొంగ సచ్చినాడు. ప్లీజ్ అక్క. వాడికి ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడే వచ్చింది. అబ్బా ఏం కాదు, పోయిరారా. ఇంకా పూజ మొదలు పెట్టాలి. లడుములస్కో స్వామి ఇంకర్రా. నీ భక్తికి నెప్పి వచ్చితిమి తల్లి. స్వామి ఇంకా మొదలు పెడదామా? తల్లి నీ బంగారు గాజు ఇక్కడ పెట్టు తల్లి. ఓం నడుములసుకో బుడుముసుకో. ఇప్పుడు ఆ గొలుసు తీసి ఇక్కడ పెట్టు తల్లి. ఓం నడుములసుకో బుడుముసుకో. స్వామి ఇదేని స్వామి, వేరే మోడల్ వచ్చింది. అదే మోడల్ స్టాక్ అయిపోయినాయి తల్లి. ఇంకా చాలా తల్లి, ఇంకా కావాలి. అన్ని తీసి ఇక్కడ పెట్టు తల్లి. ఓం నడుములసుకో బుడుముసుకో. ఆగు తల్లి, నా మంత్రాన్ని 50 సార్లు చెప్పించు. ఓం లడుములస్కో బుడుముసుకో. ఓం లడుములస్కో బుడుముసుకో. ఓం లడుములస్కో. స్వామి ఇక్కడ అమ్ము నా నగలు. నీ పాపం పండింది తల్లి. అయ్యో అయ్యో పాపం ప్రశు, మీ అక్కకి నిజం చెప్పేద్దా. అయ్యో చెప్పే కద్దర్ని, మా అక్కకు బుద్ధి రావడానికి ఇదంతా. మూవీ సూపర్ ఉండింది కద్దర్ని. అమ్ము తమ్ముడు. అక్క మూవీ సూపర్ ఉంది అక్క, నువ్వు కూడా వచ్చిండే బాగుండు. అవునా, పోయిందా బాగుండు, నా బంగారం నాకు దక్కేది. అవును వదినా, నీ ఒంటిపైన ఉన్న బంగారం ఇది. అదా అది వేడిగా ఉంటే బీరోలో పెట్టదర్ని. రూపాయి లడుములస్కో స్వామి, నా దగ్గర రూపాయి లేకుండా బుస్కో చేసావు కదా స్వామి. అక్క చిల్లర చికెన్ తెస్తా. చిల్లర లేదు తమ్ముడు. అయ్యో పర్లేదు, నోటి అక్క వద్దులే. వదినా గ్యాస్ అయిపోయింది, డబ్బులు వదినా, గ్యాస్ బుక్ చేస్తా. అయ్యో నా దగ్గర రూపాయి కూడా లేదంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. పర్లేదులేమ్మా, మళ్ళీ చూద్దాము. అమ్మో వీళ్ళకి డౌట్ రాకముందే వీళ్ళని ఇంటికి పంపించేయాలా. తమ్ముడు నేను అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలరా, నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. మీరు మన ఇంటికి వెళ్ళండి రా. పర్లేదు పోయిరాక, మేము ఇక్కడే ఉంటాం. నేను వచ్చేసరికి చాలా రోజులు అవుతుంది, మీరు పోయిరండి రా. సరేలే అక్క. కొంత సమయం తర్వాత గోంగూర, కొత్తిమీర, పాలకూర. అక్క పాలకూర ఎంత అక్క? కట్ట 30 రూపాయలు బాబు. 10 రూపాయలకి ఇస్తావా? ఏంటి 10 రూపాయల? కొత్తిమీర, కరేపాకే, గోంగూర. రండి బాబు రండి, తాజా అక్కూర్లు. ఎంత కట్ట? కట్ట 30 రూపాయలు బాబు. పక్కన షాప్ లో 10 రూపాయలే అక్క, పోక్క పో. అయ్యో బేరాలన్నీ పోతున్నాయే. బాబు రా ఇస్తాను. అమ్మో తమ్ముడు వచ్చాడేంటి? ప్రశు మచ్చం మీ అక్కలాగే ఉంది. ఇచ్చేదాన్ని, మా యొక్క బిజినెస్ పని మీద హైదరాబాద్ పోయింది. అది కాదు ప్రశు. ఎంతక్క? 20 రూపాయలమ్మా. ధరణి పర్స్ మర్చిపోయినావు. ఏంది మా అక్కలాగే ఉంది అక్క. అమ్మున నగలు, అమ్మున వడ్లను. అక్క ఒకటి గుర్తు పెట్టుకో, ఈజీగా వచ్చాడు మనకు కాదక్క. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు.
లడ్డు లస్కో స్వామి మా తమ్ముడు రూపంలో కళ్ళు తెరిపించాడు. జై లడ్డు లస్కో స్వామి. ప్రశు నేను ఆడున్నా ఇంట్లో. మా అక్కేది? మీ అక్క ఎందుకు వచ్చింది? తాగినావా? మా అక్క వచ్చింది, వాళ్ళ ఇంటికి పోయింది, నగలతో పోయింది, ఇదంతా కళ. సుశీరా మనము 10 days నుండి ఎక్కడున్నాం నాన్న? ప్రశు నీకేమైనా పిచ్చా? ఏం ప్రశు అలా ఉన్నావు? ఏం లేదన్నా. అన్నా ఒకటి అడుగుతా చెప్తావా? అన్నా నేను 10 రోజుల నుండి ఎక్కడున్నా? మాతోనే ఉన్నావుగా. హలో, ఇలా స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకోండి. ఏమైంది ధరణి? పిచ్చి హాస్పిటల్ నుండి ప్రశు. ఎవరికి? నీకే. పొద్దున్న నుండి పిచ్చి వాగులు వాగుతున్నావు కదా, అందుకే అంబులెన్స్ వస్తుంది. నీ అమ్మ నన్ను పిచ్చి హాస్పిటల్ పంపించాలని రెడీ ఉన్నావు కదా, పదా. ధరణి నాకు ఈ ప్లేట్ లో వద్దు, వెండి ప్లేట్ లో పెట్టు. వెండి ప్లేట్ ఎక్కడిది ప్రశు? అదే మా అక్కల ఇంట్లో దుబ్బేసినాగా. అసలు మీ అక్కోళ్ళ ఇంటికి ఎప్పుడు పోయాం ప్రశు? ఓ ఇదంతా కల కదా, జోక్ చేశా. ప్రశు ఏంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు? వెంటనే అమ్మకు చెప్పాలి. ఏమైంది ధర్ని? కూతురా మమ్మీ నువ్వే? డాడీ డాడీ సాచుమా ఎక్కడుంది? ఆ కబోర్డ్ ఉంది, తెచ్చుకోపో. కబోర్డ్లోనా? ఇది మమ్మీ సంగతి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. లేదర్ని అల్లుడికి గాలి సోకినట్టుంది. ఇప్పుడు ఎలా మమ్మీ? ధరణి నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్దాం. ఏందో. తల్లి నీ చైన్ తీసి ఇక్కడ పెట్టి తల్లి. ఏం ధరణి? అబ్బా చెప్పు ధరణి. మొక్కుబడి ఉంది ప్రశు, బయటికి వెళ్ళేసి రావాలి. అబ్బా పోయేసరా అండి, దాన్ని తోసుకునేది ఎందుకు? నువ్వు కూడా వస్తావని మొక్కుకున్నా ప్రశు. తప్పదా? ధరణి గుడి ఇటువైపు కదా. ఏందో నీ అవ్వ ఇక్కడ గుడి ఎక్కడ ఉంది? అబ్బా ఉందిలే, రా ప్రశు. అల్లుడు అల్లుడు నన్ను కాదు ధరణిని పెట్టుకోపో. భం భం భగోళా. తల్లి ఆ పాపిని ఇక్కడ కూర్చోబెట్టు. ధరణి పాప అంట, పోయి కూర్చో. పాప కాదురా పాపి, నువ్వే వచ్చి కూర్చో. నీ అవ్వ ముక్కుబడి అంటే ఇదేనే. వీడవాడు పిల్లలు ఎత్తుకొమ్మేలాగున్నాడు. ప్రశు నీ అవ్వ భం భం భగోళా. 2 రోజుల నుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు స్వామి. నీ అవ్వ నేను బాగానే ఉన్నాను కదే. భం భం భగోళా. ఏదో ఒకటి చేసి ఆ గాలిని పోగొట్టు స్వామి. ఇంటికి పద, నీకు పోకూడదు గాలి. భం భం భగోళా. తల్లి మీ ఆయనకి యక్షిని సోకింది. ఇప్పుడు ఎలా స్వామి? ఈ తాయెత్తు తీసుకొని పక్కింటోళ్ళకి కట్టు తల్లి. ఇదంతా నమ్ముతావా? యక్షిని గిక్షిని ఏంది ఇదంతా? నమ్ముతా. నేను యూట్యూబ్ లో చూసా యక్షిని నాకన్నా అందంగా ఉంటది. ఫస్ట్ ఆ తాయెత్తు పడేస్తున్నావా లేదా? భగోర స్వామి చెప్పారు పక్కింటలోకి కట్టాలంట. అన్నయ్య చెప్పు చెల్లమ్మా. మా అన్నయ్యవే కదా? అవునరా, నువ్వు మా చిట్టి చెల్లివి. రాఖీ కట్టలేదు, ఇప్పుడు కట్టచ్చా అన్నయ్య? అన్నా కట్టించుకోవద్దు, పడై. నువ్వు గమ్మున ఉండు ఫస్ట్. నా చెల్లి ఉరితాడు కట్టినా నేను సంతోషంగా కట్టించుకుంటా. నువ్వు కట్టమ్మా. నీ సావు నువ్వు జావు. ధరణి మీ చెల్లికి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పినావు కదా, మా బాబాయ్ కొన్ని ఫోటోస్ పెట్టినాడు, చూసినావా? నేను నైటే చూసా ప్రశు, ఏది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? వాళ్ళెవరు పెద్దగా హైట్ లేరు ప్రశు. అబ్బో మీ ఫ్యామిలీ ఏమో పెద్ద హైట్ ఉన్నట్టు. ధరణి ఈసారి మళ్ళీ పంపించిన అంటే చూడు, పెళ్లి కొడుకులందరూ హైట్ ఉన్నారు. నచ్చలేదు ప్రశు. మళ్ళీ ఏమైంది? ఎందుకు నచ్చలేదు? హైట్ ఉన్నారు కానీ వాళ్ళ ఫేసులు నచ్చలేదు ప్రశు. నీ ఫేస్ బాగుందా? నేను చేసుకోవాలా? ఏం లేదు. ప్రశు స్వీట్స్ తీసుకో. ఏం ధరణి మా అత్త కట్నం డబ్బులు ఇచ్చిందా? మరి మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది, నెక్స్ట్ మంత్ మ్యారేజ్. చెప్పాక మా బాబాయ్ మంచి సంబంధం తెస్తాడని. అంత లేదులే, మేమే చూసుకున్నాం. ఎలా? మా ఫ్రెండ్ పెళ్ళాప్ సజెస్ట్ చేసింది, దాంట్లో చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి, అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అవునా? అప్పుడు నాకు పెళ్ళి యాప్ తెలిసింటే బాగుండు. ఏంది? ఏం లేదు.
రే ఆయన ఏంద్రా తాయత్వం చూసి బ్రేస్లెట్ లాగా ఫీల్ అవుతాడు. ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వు ఉండరా, నేను మాట్లాడతా. బ్రో నీ మంచి కోసమనే చెప్తానా, ఆ తాయత్ తీసేయి. అవునన్నా తీసేయన్నా. ఏముంది తీసేయి బ్రో. ఎంత ధైర్యం ఉంటే అన్ననే తాయత్ తీయమంటావురా? నువ్వు కట్టుకో అన్న, నువ్వు కట్టుకో. ఏం ప్రెషర్ టెన్షన్ పడుతున్నావు? నీ అవ్వ నువ్వు చేసిన దానికి ఆయనకి ఏం జరుగుతుందని టెన్షన్ పడతా అన్న. జరిగేది కాదురా, ఆల్రెడీ జరిగిపోయింది. ఏమైందిరా? అన్నకి యాక్సిడెంట్ అయిందిరా. పదా. అబ్బా అమ్మా అన్నయ్య ఏంటన్నయ్య ఇలా అయిపోయావు? దీనివల్ల ఇదంతా తీసుకోమ్మా. అన్నయ్య వద్దు, ఇది జరిగింది చాలు. పోమ్మా. జాగ్రత్త అన్నా. చూసావా తాయత్ వల్ల ఎంత ప్రమాదం జరిగిందో? అలా ఎందుకు అనుకుంటావు ప్రెషర్? ఆ తాయత్తు వల్ల తక్కువ జరిగింది అనుకోవచ్చుగా. శిశిరా త్వరగా రెడీ అయ్యో, స్కూల్ టైం అవుతుంది. వచ్చున్నా డాడీ. డాడీ నేను పెద్ద ఇంకా మ్యాథ్స్ టీచర్ అవుతా డాడీ. అవును గాని 2 ఆర్లు ఎంత? 420 డాడీ. సూపర్ నాన్న, నువ్వు మ్యాథ్స్ టీచర్ కాదు సైంటిస్ట్ అవ్వాలి. డాడీ ఈ పేరు నిలబెడతా. హా, వద్దులే నాకున్న పేరు చాలు. నువ్వు స్కూల్ పోనానా? వీళ్ళ మ్యాథ్స్ టీచర్ కొట్టాల. ఏందర్ నీ సప్పుకుంది? తాయత్తు తీసేసాం కదా ప్రెషర్, అందుకే. పో చక్కెర వేసుకున్నా బా. ఏమైంది శిశిరా? బస్ తప్పిపోయింది డాడీ. చెప్పానా తాయత్తు తీసేసినందుకే బస్ తప్పిపోయింది. తప్పిపోయింది బస్సే, పాప కాదు. డాడీ సైంటిస్ట్ అవ్వలేను డాడీ. అవుతావమ్మా అవుతావు, ఏదో ఓ రోజు సైంటిస్ట్ అవుతావు, నా పేరు నిలబెడతావు. ప్రెషర్ ఏమి ఉండకు కదా, బయటికి వెళ్ళి ఏమైనా స్పెషల్ గా తినొద్దాం రా ప్రెషర్. పదా. ప్రెషర్ రెస్టారెంట్ కి టైం అవుతోంది, పోదాం పా. ప్రసాదం తినకన్నా పోతే దేవుడు ఫీల్ అవుతాడు. బాబు కొంచెం ప్రసాదం ఇయ్యి. ప్రెషర్ ఇంకా పోదాం పా. మళ్ళీ ఏం ప్రెషర్? పదా ప్రెషర్ ఇంకా పోదాం పా. ప్రసాదం తినకపోతే దేవుడు ఫీల్ అవుతాడు. టైం అవుతుంది. పదం పద్దర్ని. మళ్ళీ ఏమైంది? వెళ్దామా? ధర్ని ఇప్పుడు పోదామా? నువ్వే పో రెస్టారెంట్ కి, నేను రాను. రెస్టారెంట్ నువ్వే పో, నేను రాను. డాడీ ఏమి సోప్ అయిపోయింది డాడీ. ఏంది డాడీ నువ్వు? కష్టం వీళ్ళు ఎందుకు పోస్ట్ ఇచ్చే డాడీలకే తెలుస్తుందమ్మా. పో మంగడుకోపో. డాడీ మళ్ళీ ఏమి? పేట్ అయిపోయింది డాడీ. పో చాక్ దాబో. కొత్త పేట్ చేయొచ్చు కదా. కష్టం విలువ పోయిచ్చే డాడీలకే తెలుస్తుందన్నా. పో రుద్దుకోబో. అయిపోయింది. ఇషిరా చెప్పు మమ్మీ. పాడైపోయింది, బయట పడేసానా? డాడీ ప్రశ్న నీకేనా మెంటలా? పాడైపోయింది పడేయమంటే నువ్వు తింటున్నావు. నువ్వు గమనుండు మమ్మీ. కష్టమిలా పోయితే డాడీకే తెలుసు. తిను డాడీ నువ్వు తిను. నీ అవ్వ నన్ను చంపేయడానికి ప్లాన్ అయినాడు కదా. నువ్వే నీకు చెప్తా. ఏయ్ ఆగే, ఏయ్ నువ్వు. ఏయ్ ఇంకా అన్లాక్ చేయలేదే. అయ్యో సారీ ప్రశ్న. నీ అమ్మ పీకేసమైంది. సారీ ప్రశ్న, చూసుకోలేదు. కావాలని చేస్తుంది చెప్తా. దొరికినావు. అయ్యో సారీ దాన్ని నేను చూసుకోలేదు. ఇంట్లో అన్ని పనులు చేయలేక సస్తున్నా. నీకు భోజనానికి ఏం కావాలా? చపాతీ కావాలా డాడీ? ధర్నే రాత్రికి చపాతీ చేయి.
దా ఎందుకు? చపాతి పిండి పిసుక్కుంటా రుద్దుకుంటా చేసే ఓపిక నాకు లేదు. వెళ్ళి బయట తినేసి రండి. డాడీ నీకు బరక పడింది డాడీ. ఉన్నీలే నాన్న. నేనున్నా కదా పని మనిషిని, నేను ఉతుకుతాలే, మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. సరిగ్గా ఒకవైపు పడుకోలేవా? అబ్బా పిల్లలు మామూలే. మీరు మాత్రం సమ్మకు పడుకోండి, నాడితో మాత్రం చూడగొట్టండి. ఓరి దేవుడా. డాడీ మమ్మీ నన్ను పిచ్చి కుక్క కరిచిందా? ఏమో నాన్న. ప్లీజ్ చెప్పండి. ఏంది వీడు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు? సార్ కాఫీ తాగేస్తా సార్. సార్ ఆకలేస్తుంది, స్నాక్స్ తినేస్తా సార్. సార్ వర్క్ చేసి తలనొస్తాను సార్. ప్రశాంత్ నీకో సర్ప్రైజ్. సార్ ఏంది సార్ ప్రమోషనా? శాలరీ పెంచుతున్నారా? అబ్బా ఏంది సార్ త్వరగా చెప్పండి. ఈ సర్ప్రైజ్ ఒక్కనే వింటే ఎలా? ఇంటికి వెళ్ళి అందరి ముందర కాల్ స్పీకర్ లో పెట్టు, అప్పుడు చెప్తా. ధర్ని మా మేనేజర్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు, మీరు రండి లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తా. స్వీట్ తెస్తా. సార్ మా వాళ్ళు అందరూ ఉన్నారు సార్, ఇప్పుడు చెప్పండి సార్. నిన్ను జాబ్ లోని తీసేసినారా ఎత్తవ్వా? ఆఫీస్ దరిదాపులు కనిపించిన ఎగిరెగిరిదంతా. ధర్నే అరకా ఆవు ధర్ని సెల్లు పక్కన పెట్టి పని చెయ్యి. ఏంది ధర్ని? పరక ప్రిషు సంకల్లోనే ఉంది చూడు. ధర్ని బంగారం ధర్ని చెప్పు. బంగారం ధర్ని నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా? ధర్ని తలుపుది. ధర్ని నీకు దండం పెడతాను, అట్లా చేస్తే ధర్ని వీడియో చేస్తానమ్మా. నీ అమ్మ నిజంగా భయపడి వచ్చింది కదా. నీ అమ్మ అబ్బా